ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానములను వాక్యములు అందించలేకపోతున్నాం. ఈరోజు మరి ఈ విధముగా దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యమును అందించుటకు దేవుడు చూపించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనలందరినీ భద్రపరిచాడు. మరి మనమందరము కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి మహిమకరముగా, ఆయన నామమునకు ఘనత తెచ్చే వారముగా మనం ఉండాలి. గత సంవత్సరం మనం చేసిన ప్రతి తప్పును మనము అక్కడితోటే విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో దేవునికి మనం మహిమకరముగా జీవించాలి. పాత జీవితాన్ని మనము పాతిపెట్టేశాం. ఈ నూతన సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాం. మరి ఎంతమంది దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క మాటలను ధ్యానిస్తున్నారు? ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు? చూడండి, ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు చదవడం, ప్రార్థన చేయడం, దేవునికి దగ్గరగా జీవించడం, ఇది ఎంతగానో ఆత్మీయ జీవితానికి అవసరం. మనము దేవుని యొక్క మాటలను ప్రతిరోజు ధ్యానించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము ఎప్పుడైతే దేవుని మాటలు చదువుతామో దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకసారి ఆ వాగ్దానమును చూద్దామా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆయన వాగ్దానము చేశాడంటే మాట తప్పడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు ఏ ఇరుకు మార్గంలో ఉన్నావు? నీ చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? అయితే నీవు దేవునికి మొర్రపెట్టు. ఆపత్కాలమందు, ప్రతికూల పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది తనకున్న ఇబ్బందులను, తనకున్న సమస్యలను, తమకున్న ప్రతి భారాన్ని వారే మోస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ భారాన్ని దేవునికి అప్పచెప్తామో దేవుడు మన భారాలను భరించి నీకు విడుదలను దయచేస్తాడు. ఆనాడు ప్రభువు భూమి మీద జన్మించాల్సిన అవసరం ఏముందండి? మన మీదున్న పాప భారము, మన మీదున్న దోష భారము ఆయన మీద వేసుకొని మన మీదున్న పాపమును, దోషమును కొట్టివేశాడు. ఈరోజు నీ హృదయంలో ఏదైతే బాధ ఉందో, ఈరోజు నీ హృదయంలో ఏదైతే సమస్య ఉందో, అది దేవుని సన్నిధిలో నీవు విడిచిపెడితే నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అంతే కదండి, ఆ యొక్క సమస్య నుండి విడుదల పొందిన తర్వాత నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఇది అసాధ్యం అనుకున్నానే, ఇది ఎవరి వల్ల కాదనుకున్నాను, కానీ నా దేవుడు జరిగించాడు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు సత్యవంతుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని సాక్షిగా నిలబడతావు. దేవుని నామాన్ని మహిమకరంగా ప్రచురింపజేసే విధముగా, ప్రకటించే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. నా మట్టుకు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యక్రియలకు నేను సాక్షిగా ఉన్నాను. ప్రభువా, ఇది ఎవరి వల్ల కాదు, నీవే దీనిని జరిగించాలని నేను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలను నా జీవితంలో చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము చేయాల్సిందల్లా ఆయనకు మనము మొర్రపెట్టాలి. మనలో ఉన్న బాధను ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. అప్పుడే నీకున్న సమస్యకు పరిష్కారము దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి, ఎందుకు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టకూడదు? ఎందుకు నీవు చేసిన తప్పులను ఒప్పుకొని నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకోకూడదు? ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని అంటే మరి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించావా? దేవుని సన్నిధిలో అడిగావా? దేవా, ఈ సంవత్సరం అంతా నీవు నాకు తోడుగా ఉండు, గడిచిన సంవత్సరం అంతా నీవు తోడుగా ఉండి నన్ను సజీవంగా భద్రముగా కాపాడావు, ఈ సంవత్సరం కూడా నన్ను, నా కుటుంబాన్ని భద్రపరచు అని ప్రార్థించావా?
ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన ఖచ్చితంగా మనకు జవాబును అందిస్తాడు. కాబట్టి దేనికి భయపడకు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానన్న దేవుడు ఈరోజు నీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని అందించబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? దేవుని సన్నిధిలో నీకున్న భారాన్ని విడిచిపెట్టు. ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.